హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు చికెన్తో 2 రకాల స్నాక్స్ చూద్దామండి. ఒకటి చికెన్ సెస్మిక్ రోస్ట్ అంట. ఇది మా పిల్లలు చేశారు. ఇది యూట్యూబ్లో చూసారంట, చూసి చేశారు ఇవాళ. దీనికోసం ఏం లేదండి, కొంచెం బోన్లెస్ చికెన్ తీసుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో కారం, ఉప్పు, కొంచెం గరం మసాలా పొడి వేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలండి. ఇది ఛానల్లో చూసి ఇలా ట్రై చేశారు. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది, అందుకే వీడియో తీసాను. ఇలాగా బ్రెడ్ తీసుకోవాలండి. తీసుకుని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని దీని మీద ఇలాగా ఉండల కింద చేసుకుని బ్రెడ్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగా టేస్ట్ అయితే చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయొచ్చు. దీనిపైన నువ్వులండి, ఇవే సెస్మిక్ అంట. నాకు పేరు కూడా తెలీదు, వాళ్ళే చెప్పారు. నేను ఓన్లీ వాయిస్ మాత్రమే ఇస్తున్నాను. ఈ నువ్వులు దీని మీద బాగా అంటించేసారు ఇలాగా. ఇవి ఆ చికెన్కి అంటుకుపోయి అసలు ఊడిపోలేదండి ఇవి. చూడండి, ఇలాగ మనం ఎన్ని బ్రెడ్స్ అయితే తీసుకున్నామో అన్ని బ్రెడ్స్ మీద ఇలా చికెన్ మిశ్రమం పెట్టేసి దానిపైన నువ్వు పప్పు అంటాం కదా, అది వేసేసి బాగా అంటించుకోవాలి ఇలాగా. చూడండి, ఇలాగ ఒకసారి నొక్కినట్టయితే బాగా అంటుకుపోతాయి. ఇలా అంటుకున్నాయి కదా, ఇంకో బ్రెడ్ మీద కూడా వేసి చూపిస్తున్నారు. టేస్ట్ అయితే ఎలా వస్తుంది అనుకున్నాను, కానీ చాలా బాగుందండి. అచ్చు మనం బర్గర్ తింటాం కదా బయట, ఆ బర్గర్ టేస్ట్ అన్నది వచ్చినట్టు వచ్చింది. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకోసారి ట్రై చేయాలనిపించింది, అంత బాగుంది. చూడండి, ఇలా ఇది కూడా అలాగే స్ప్రెడ్ చేసేసుకోవాలి నువ్వులు. ఆ నువ్వుల ఫ్లేవరు, ఆ చికెన్ ఫ్లేవరు చాలా బాగుందండి తినేటప్పుడు. ఇవాళ సండే కదా, వాళ్ళే చేసుకున్నారు. ఇలా చికెన్తో 2 రకాల స్నాక్స్ అన్నది చాలా బాగున్నాయండి. ఇలాగా ఒక కటర్ తీసుకుని ఇలా 2 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. ఇలా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన వెంటనే సిమ్లో పెట్టేసుకోవాలి. బ్రెడ్ కదా, తొందరగా మాడిపోద్దండి. కొంచెం మనకు ఆ చికెన్ అన్నది కొంచెం వేగితే సరిపోద్ది. ఇలా 2 వైపులా తిప్పేసుకుని కొంచెం కాల్చుకోవాలి బాగా. కాల్చుకున్న తర్వాత ఇలా సర్వ్ చేసుకోవడమే అండి. చూసారా, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఆ పైన చికెన్, ఆ నువ్వులు అన్నదే భలే ఉంది. ఈ సాస్తో తీసుకుంటే సూపర్గా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకో స్నాక్ చూద్దామండి. చికెన్ పకోడీ అండి. ఇదైతే నేనే వేసాను. చికెన్లో ఏం లేదండి, చికెన్లో ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం గరం మసాలా, కొంచెం కార్న్ఫ్లోర్ వేసి బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మసాజ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఆ కార్న్ఫ్లోర్ మొత్తం ఈ చికెన్కి పట్టేటట్టు కలుపుకోవాలి. చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే బాగా కలుపుకోవాలండి. 10 మినిట్స్ అన్న మ్యాగ్నేట్ ఇలాగా రుద్దుతా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక నిమ్మ చెక్క వేసాను. వేసి ఇది కూడా బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని దీన్ని నేను మధ్యాహ్నం కలిపాను, ఈవినింగ్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. చూడండి, ఫ్రిడ్జ్లోంచి తీసి చూస్తే ఇలా ఉంటుంది. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి చికెన్ పకోడీ అన్నది వేసుకుందాం. చికెన్ ఎప్పుడైనా సరే ఇలా మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేసుకుంటే చికెన్ పకోడీ అన్నది చాలా బాగుంటుందండి. ఆయిల్ హీట్ అయ్యాక పకోడీ వేసేసుకుందాం. ఇందులో ఏ విధమైన కలర్ వేయలేదండి నేనైతే. మీకు కావాలంటే కొంచెం కలర్ వేసుకోవచ్చు. కారం చాలా రెడ్గా ఉంది, అందుకని నేను కలర్ అన్నది వేయలేదు. కలర్ కూడా మంచిది కాదు కదా, ఎప్పుడో ఒకసారి అంటే పర్లేదు. కానీ ఇలా మొత్తం పకోడీ అంతా వేసేసుకోవాలి. మొత్తం ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసేసుకుని వేయించుకోవాలి. ఇవైతే చాలా గుల్లగా వస్తాయండి, పైన క్రిస్పీగా లోపల గుల్లగా ఉంటాయి. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, ఎక్కువసేపు మ్యాగ్నేట్ చేసుకుంటే బాగుంటాయండి. మనం కనీసం 2 గంటలన్నా పెట్టుకోవాలి. 2 గంటలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, 1 గంట అయితే బయట వదిలేసి మ్యాగ్నేట్ చేసుకోవచ్చు. మనకు అప్పటికప్పుడు కావాలంటే కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇలా చేసి చూడండి, చాలా గుల్లగా బాగుంటాయి. నేను బోన్లెస్ తీసుకున్నాను చికెన్ పకోడీ కోసమని. చికెన్ సెస్మిక్ రోస్ట్కి దీనికి కలిపి తీసుకున్నానండి. బోన్లెస్ రెండాటికి బోన్లెస్ అవసరమని అదే తీసుకున్నాను. చూడండి, వేగినాయి కదా, మంచి కలర్ వస్తా వేగుతాయి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే లోపల పచ్చిగా ఉండిపోతాయి, వేగో పైన కలర్ వచ్చేస్తాయి. అందుకని సిమ్లో పెట్టి వేయించుకోవాలి.
ఎప్పుడైనా ఏదైనా డీప్ ఫ్రై ఐటెం చేసుకున్నప్పుడు ఇలాగా ఆయిల్లోంచి నురగలు ఆగిపోతే అది మనకు పర్ఫెక్ట్గా వేగిపోయినట్టే. చూడండి ఇలా వేగింది కదా, ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఒక 2 మినిట్స్ వేయించుకొని తీసేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. తీసేసుకుందామండి ఇంకా వేగిపోయి. చూడండి వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. టేస్ట్ అయితే మామూలుగా లేవండి, సూపర్గా ఉన్నాయి. చికెన్తో ఇలా 2 రకాల స్నాక్స్ తప్పకుండా ట్రై చేయండి. ఇవాళ పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారని చేశాను నేను చికెన్ పకోడీ. పిల్లలేమో చికెన్ సెస్మిక్ రోస్ట్ అన్నది చేసుకున్నారు. అంతేనండి, టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.